जय श्री राम, जय संतोषी माता, जय वाराही माता। మనం ఆషాఢ మాసంలో అమావాస్య ఉపరి పాడ్యమి నుంచి వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో చాలా అంగరంగ వైభవంగా మనందరం కూడా చేసుకుంటూ వస్తున్నాం। మరి ఈ యొక్క వారాహి అమ్మవారి గురించి మనకి వివిధ పురాణాల్లో తెలియజేయడం జరిగింది। మరి ఈరోజు వారాహి అమ్మవారి గురించి వరాహ పురాణంలో ఏం తెలియజేయబడిందో మీకు తెలియజేస్తాను। ముఖ్యంగా ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు మరెన్నో మీకు అందించాలంటే మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి। మీరు ఈ వీడియోల్ని ఎక్కువ మందికి పంపించడం వల్ల వారికి కూడా ఈ యొక్క చక్కటి ఆధ్యాత్మిక విషయాలు తెలిపిన వారు అవుతారు। అయితే మనకి వరాహ పురాణం గురించి వెళ్తే మనం ఒకానొకసారి హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేయడం జరుగుతుంది। మరి ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకు ఏ వరం కావాలో కోరుకొని హిరణ్యాక్షుని అడగ్గా, మరి హిరణ్యాక్షుడు నాకు మనిషి వల్ల కానీ మృగం వల్ల కానీ ఎలాంటి మరణం సంభవించకూడదని చెప్పి వరం కోరుకోవడం జరుగుతుంది। మరి ఆ యొక్క బ్రహ్మదేవుడు ఆ వరాన్ని హిరణ్యాక్షుడికి కూడా ఇవ్వడం జరుగుతుంది। ఎప్పుడైతే ఆ వరాన్ని పొందాడో మరి అతను మహాశక్తిశాలిగా మారి గర్వంతో దేవతలను, ఋషులను, జనాలను ఎన్నో అష్టకష్టాలు పెడుతూ దేవతల రాజ్యాల మీద దండెత్తి వారిని సంహరించడం, ఓడించడం చేస్తూ ఎన్నో ఆకృత్యాలు చేస్తూ వచ్చాడు। మరి ఒకానొక సమయంలో భూమిపై ఉన్న గ్రంథాలను, వేదాలను కూడా దొంగిలించి భూమిని సముద్ర గర్భంలో బంధించడం జరుగుతుంది। మరి భూమి మీద గ్రంథాలు, వేదాలు లేకపోయేసరికి ఆధ్యాత్మిక చింతన తగ్గి అన్యాయం పెరిగి ప్రజలందరూ కూడా గందరగోళానికి లోనవ్వడం జరుగుతుంది। మరి అలాంటి సమయంలో దేవతలు, మునులు అందరూ కూడా మరి బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మకి విన్నవించుకోగా బ్రహ్మ వారందరితో కలిసి మరి ఈ యొక్క రాక్షసుణ్ణి సంహరించడం కేవలం పరమశివుడికి మాత్రమే సాధ్యమని చెప్పి కైలాసానికి వెళ్ళడం జరుగుతుంది। మరి అక్కడ కైలాసానికి వెళ్ళేసరికి మరి పరమశివుడు ధ్యానంలో ఉండడం జరుగుతుంది। కానీ వీరందరూ కూడా రావడం గ్రహించి మరి హిరణ్యాక్షుడి మరణం తథ్యమని చెప్పి గ్రహించి మరి ఎవరు చేయాల్సిన పని వారు చేయాలి కాబట్టి ఈ యొక్క రాక్షస సంహారం, హిరణ్యాక్షుడి సంహారం విష్ణుమూర్తి వల్ల కలగాలని గ్రహించి వైకుంఠానికి పంపడం జరుగుతుంది। వారందరూ కూడా వైకుంఠానికి చేరి ఆ యొక్క మహావిష్ణువుని వేడుకొనగా ఆ యొక్క మహావిష్ణువు వరాహ రూపంలో, అంటే మొహము పంది మొహము, శరీరము మానవ శరీరం, అక్కడ హిరణ్యాక్షుడు మృగం వల్ల కానీ మానవుడి వల్ల కానీ సంహారం చేయకూడదని కోరుకున్నాడు। ఇక్కడ సగం మానవుడు, సగం మృగం కాబట్టి ఆ యొక్క వరాహ అవతారం ఎత్తి ఈ యొక్క విష్ణుమూర్తి హిరణ్యాక్షుడిని సంహరించడం జరుగుతుంది। ఆ విధంగా సంహరించి భూమాతని, గ్రంథాలని, వేదాలని కాపాడడం జరుగుతుంది। మరి వరాహస్వామి నుంచి ఉద్భవించింది కాబట్టి అమ్మవారికి వారాహి అన్న పేరు రావడం జరిగింది। ఇది మనకి వరాహ పురాణంలో చెప్పడం జరిగింది। జై సంతోషి మాత,
జై శ్రీరామ్, జై వారాహి మాత.